తిరుమలలోని విశాఖ శారదాపీఠం మఠాన్ని స్వాధీనం చేసుకునేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది. విశాఖ శారదాపీఠం అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో టీటీడీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో టీటీడీ బోర్డు నిర్ణయంతో తిరుమలలోని విశాఖ శారదాపీఠాన్ని స్వాధీనం చేసుకునేందుకు టీటీడీ రెవెన్యూ విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. విశాఖ శారదాపీఠంకి టీటీడీ షాక్ ఇచ్చింది. విశాఖ శారదాపీఠానికి కేటాయించిన స్థలం కంటే ఎక్కువగా స్థలాక్రమణ చేయడంతో పాటు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి నేపథ్యంలో విశాఖ శారదాపీఠంని ఖాళీ చేయాలని చెప్పి కూడా మఠం నిర్వాహకులకు టీటీడీ రెవెన్యూ విభాగం అధికారులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోపు భవనాన్ని పూర్తిగా కూడా టీటీడీకి అప్పగించాలని చెప్పి కూడా శనివారం టీటీడీ రెవెన్యూ విభాగం అధికారులు విశాఖ శారదాపీఠం నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. విశాఖ శారదాపీఠానికి సంబంధించి 2007లో అప్పటి ప్రభుత్వం ఇక్కడ ఏదైతే గోగర్భం డ్యామ్ సమీపంలో ఉన్నటువంటి ప్రదేశంలో మఠం నిర్మాణానికి కూడా స్థలాన్ని కేటాయించింది. అయితే అప్పుడు శారదాపీఠం నిర్వాహకులు మఠాన్ని నిర్మించినప్పటికీ ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకు శారదాపీఠంలో వెనక ఉన్నట్టు స్థలంతో పాటు ముందు ఉన్నటువంటి స్థలంలో ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో ఏదైతే చూస్తున్నామో ఇక్కడ కూడా అక్రమ నిర్మాణాలను కూడా చేపట్టారు. దాదాపు 2000 చదరపు అడుగుల పైగా ఆ స్థలాన్ని ఆక్రమించి ఇక్కడ భారీ భవంతులను కూడా నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ఈ భారీ భవంతులు నిర్మించిన తర్వాత ఇక్కడ అక్రమ నిర్మాణాలు జరగడంతో పాటు స్థల ఆక్రమణ జరిగినట్టు కూడా టీటీడీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు గుర్తించి ఈ మేరకు టీటీడీ బోర్డుకు కూడా నివేదిక సమర్పించారు. దీన్ని పరిశీలించినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బోర్డు విశాఖ శారదాపీఠం నిర్వాహకులకు ఈ అక్రమ నిర్మాణాలకు మరియు స్థల అక్రమంగా ఏదైతే నిర్మాణం చేపట్టారో దానికి సంబంధించి కొంతమేర పెనాల్టీ విధించి అక్రమ కట్టడాలకు కూడా ఆమోదం తెలిపింది. అయితే దీనిపైన ఆగ్రహించినటువంటి హిందూ సంఘాలు హైకోర్టును కూడా ఆశ్రయించాయి. విశాఖ శారదాపీఠం అక్రమంగా ఆక్రమణ చేయడంతో పాటు ఇక్కడ అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టిందని చెప్పి టీటీడీకి సమర్పించిన ప్లాన్కు మించి భారీగా కట్టడాలు జరిపినట్లు కూడా వాళ్ళు హైకోర్టులో కేసు వేయడంతో దీనిపై హైకోర్టులో కేసు నడుస్తున్నటువంటి సమయంలోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం, ఈ విశాఖ శారదాపీఠంలో జరుగుతున్నటువంటి అక్రమ నిర్మాణాలపై పలు మఠాలకు సంబంధించిన స్వామీజీలు వచ్చి నిరసనలు కూడా చేపట్టడంతో దీన్ని సీరియస్గా పరిగణించినటువంటి బోర్డు తిరిగి ఇంజనీరింగ్ అధికారులతో విశాఖ అక్రమ నిర్మాణాలు కట్టడాలు పై నివేదిక సమర్పించాలని చెప్పి కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి పరిశీలించినటువంటి ఇంజనీరింగ్ అధికారులు విశాఖ శారదాపీఠంలో స్థల ఆక్రమణ జరగడంతో పాటు భారీగా అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారని చెప్పి టీటీడీకి సమర్పించిన ప్లాన్కు మించి భారీగానే కట్టడాలు చేశారని చెప్పి ఇది పూర్తిగా వైలేషన్ కింద వస్తుందని చెప్పి కూడా వాళ్ళు బోర్డుకి నివేదిక సమర్పించారు. దాదాపు 2700 చదరపు అడుగుల పైగా స్థల ఆక్రమణ చేయడంతో పాటు నిర్మాణాలు కొనసాగించినట్లు కూడా బోర్డుకి నివేదిక సమర్పించడంతో దీన్ని సీరియస్గా పరిగణించినటువంటి బోర్డు విశాఖ శారదాపీఠంకి ఇచ్చినటువంటి స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి టీటీడీ అధికారులను ఆదేశించింది. 15 రోజుల లోపల మఠానికి సంబంధించి పూర్తిగా టీటీడీకి స్వాధీనం చేయాలని చెప్పి ఈ లోపల విశాఖ శారదాపీఠానికి సంబంధించినటువంటి సామాన్లంతా కూడా ఇక్కడి నుంచి తరలించాలని చెప్పి కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే విశాఖ శారదాపీఠాన్ని కూడా టీటీడీ స్వాధీనం చేసుకునేటటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం విశాఖ శారదాపీఠం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్ర.